సో రాబిన్హుడ్ ఫ్లాప్ కావడం కొంచెం షాక్ ఇచ్చిందా మీకు? మీ తర్వాత మీ సినిమా రిలీజ్ ఉంది కదా మరి. అంటే అట్లంటే కంటిన్యూగా 4 ఫ్లాపులు నితిన్కి అది కాదు కదా. ఏదైనా సినిమా కాంటెంటే ఇప్పుడు ఫిక్స్ అయింది ఏంటి, ప్రతి హీరోకి లాస్ట్ సినిమా ఆడింది కాబట్టి సినిమా ఆడుతుంది. నో, దాని రిజల్ట్ లాస్ట్ సినిమా ఆడలేదు ఈ సినిమా ఆడదు. నో, కాంటెంట్ ఫ్రైడే మార్నింగ్ షో థియేటర్ ఎగ్జైట్మెంట్ ఇస్తేనే ఈవినింగ్ షోలు ఫుల్ అవుతున్నాయి. సో అదే ఫిక్స్ అయిపోయి ఇంకా ముందుకు వెళ్ళాలి. మరి రాబిన్హుడ్ రిలీజ్ తర్వాత మీరు ఈ సినిమా బడ్జెట్ ఎక్కువైంది, సినిమా నేను రెమ్యునరేషన్ ఇవ్వలేను, సినిమా ఆడితే అప్పుడు చూద్దామని చెప్పారు అని. కాదు బడ్జెట్ వల్ల కాదు, అది నాన్ థియేట్రికల్ మార్కెట్ అనేది ఇంతకుముందు ఒక్కలాగా ఉంది, ఇప్పుడు ఒక్కలాగా ఉంది. నాన్ థియేట్రికల్ మార్కెట్తో అన్ని రెమ్యునరేషన్స్ పెరుగుతూ వచ్చాయి అందరివి. సో నాన్ థియేట్రికల్ రెవెన్యూ మారింది కాబట్టి ఆ డిస్కషన్ బడ్జెట్ గురించి రెమ్యునరేషన్స్ మారలా, అది ప్రాబ్లం. సో నాకు ల్యాండింగ్ అనేది ఇలా ఉంది కాబట్టి మీరు ఏం తగ్గించుకుంటే డైరెక్టరే ముందు వచ్చాడు. డైరెక్టరే సినిమా సార్ నేను అడిగినట్టు మీరు నాకు సినిమా తీయనిచ్చారు, 150 రోజులు అంటే 150 రోజులు ఇచ్చారు ఈ సినిమాకి. సో నేను రెమ్యునరేషన్ డ్రా చేయట్లేదు, సినిమా మీ డబ్బు వచ్చిన తర్వాత నాకు ఇవ్వండి సార్. అలాగే నితిన్, సో ఇంత అయింది ఓపెన్ సీక్రెట్. సుధాకర్ రెడ్డి గారు కూడా సినిమా ఫీల్డ్లోనే ఉన్నారు, ఈజ్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్, వాళ్ళకు తెలుసు ఇవన్నీ ఓపెన్ సీక్రెటే కదా. నాన్ థియేట్రికల్ మార్కెట్ మొత్తం మారిపోయిన తర్వాత వాళ్ళే స్వచ్ఛందంగా ఓకే డైరెక్టర్ ఇలా చేశారంటే వాళ్ళే సరే మా దాంట్లో కూడా ఇంట్లో తగ్గించేసేయండి. కానీ ఇది నితిన్ కాబట్టి, వేణు శ్రీరామ్ కాబట్టి ఇది పాసిబుల్ అయింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఓటీటీ రేట్లకు అనుగుణంగా పెద్ద హీరోల రేట్లు అన్నీ చాలా అబ్నార్మల్గా పెరిగిపోయి అవి ఇంపాసిబుల్గా మీరు వెనక్కి తీసుకురావడం. అది పాసిబులా ఇంపాసిబుల్ అంటే ప్రొడ్యూసర్ టు ప్రొడ్యూసర్కి డిపెండ్స్ అయి ఉంటాడు. తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు, ఎందుకు తెచ్చుకోరు? ఇప్పుడు మార్కెట్ బాగా పెరిగినప్పుడు రెమ్యునరేషన్ ఇచ్చిన ప్రొడ్యూసరు మార్కెట్ మారినప్పుడు వెళ్ళి చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. కానీ ఇలా మాట్లాడతారు, ఇలా బేరం ఆడతారని దిల్ రాజుకి హీరోలు అంతా దూరంగా. నో ప్రాబ్లం, నీకు ఇందాకే చెప్పాను కదా, నేను నా 58 సినిమాలండి ఇప్పటికీ. నేను టాప్ స్టార్స్తో తీసింది సినిమాలు 6, వాళ్ళందరూ స్టార్స్ అయిన తర్వాత 10 సినిమాలు తీశాను నేను. 10లో టాప్ స్టార్స్తో తీసింది 6 సినిమాలే. చేయగలిగాను కదా, చేయకుంటే ఎలా వస్తాయి? చేస్తారు చేయరు అనేది క్వశ్చన్. ఆ నిమిషం నేను రైట్ కాంటెంట్ తీసుకెళ్ళిపోయి ఎనీ స్టార్ హీరో దగ్గర కూర్చొని ఈ కాంటెంట్ మీకు రైట్, ఇది మార్కెట్, మీరు ఏం కావాలో తీసుకోండి, నేను ఓపెన్గా ఆఫర్ ఇస్తాను. ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటంటే దిల్రాజు గారు హీరో కాదనలేని డైరెక్టర్ని, హీరో కాదనలేని సబ్జెక్ట్ని తీసుకెళ్తే తప్ప డేట్లు వచ్చే అవకాశం ఉందా? 100% వస్తుంది. సినిమా ఫీల్డ్ ఈ సైకిల్, ఏది పర్మనెంట్ కాదని చెప్పాను కదా, సైకిల్ ఇది. డెఫినెట్గా నా సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు నాకు అల్లు అర్జున్ కానీ, ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ కానీ, మహేష్ బాబు గారు కానీ, నెక్స్ట్ తర్వాత 2 years 3 years తర్వాత రామ్ చరణ్ కానీ, అందరితో సినిమాలు చేస్తాను. చెయ్యను అనేది లేదు. పేర్లు చెప్పి ఊరించేస్తున్నారు. నో, ఇది ఇట్స్ సైకిల్. ప్రతి ఒక్కరితో ఒక సైకిల్. ఎంతమంది అండి పెద్ద హీరోలతో సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్? హీరోతో ఏది ఉండొచ్చు దగ్గర 2026లో మొదలు పెడతాను. అల్లు అర్జున్ 2026లో మొదలు పెడతాను. 28లో బిగ్ ఫిలిం రిలీజ్ ఉంటుంది. సో రాజుగారి దగ్గర 27-28 అల్లు అర్జున్ సినిమా రాబోతోంది. సో ఏ సినిమా వస్తుందో నాకు తెలియదు, మీరు ఏదైనా హైలైట్ చేసుకోండి. 26లో మొదలుపెట్టి 27-28లో రిలీజ్ ఉంటుంది.